MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఏ సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సార్ బోర్డు సభ్యులను అడుగుతున్నారా? తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా? అదేంటి, ఏ వస్తే వాళ్ళకి కదా నష్టం అనుకుంటున్నారు కదా? అందులో కూడా ఓ బిజినెస్ స్ట్రాటజీ ఉంది. తాజాగా మరో సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నయా బిజినెస్ ట్రెండ్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏ సర్టిఫికేట్ సినిమాల టైం నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెబుతున్నా థియేటర్స్ మాత్రం పిల్లా పెద్దలతో నిండిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 100 కోట్లు వసూలు చేసిన యానిమల్, సలార్, మంచి హిట్ అయిన హిట్ 3 లాంటి సినిమాలకు వచ్చింది ఏ సర్టిఫికేటే. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్ లోనూ పెరిగిపోతుంది. అదే కలెక్షన్స్ పెంచేస్తోంది. సలార్, యానిమల్ మాత్రమే కాదు, 2 ఏళ్ల కింద బేబీ కూడా ఏ సర్టిఫికేట్ తో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మధ్య శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు సైతం ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇది యూత్ కు బాగానే కనెక్ట్ అయింది. తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకు కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది. అభ్యంతరకర డైలాగ్స్, మితిమీరిన హింస, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ బోర్డ్. అయితే తమ్ముడులో రొమాన్స్ ఉండకపోవచ్చు గానీ యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉండబోతున్నాయి. హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. జూలై 4న విడుదల కానుంది తమ్ముడు. ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ అంటేనే భయపడే నిర్మాతలు ఇప్పుడు మాత్రం అదే కావాలంటున్నారు. దీనివల్ల ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి. ఏ అంటే అన్నిసార్లు రొమాన్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు సెన్సిబుల్ కంటెంట్ కు కూడా వస్తుంది. తమ్ముడు ఇదే జాబితాలోకి వచ్చే సినిమా. ఈ మధ్య కాలంలో ఏ రేటెడ్ సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య ఏం జరుగుతుంది? ఏం జరగట్లే అనుకుంటున్నారు కదా? ఏది జరగకపోతే వాళ్ళిద్దరి పేర్లతో సోషల్ మీడియా ఆ స్థాయి షేక్ అవ్వదు కదా. ఇప్పుడు కూడా ఈ షేకింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి అదెందుకు? దానికి కారణమేంటో తెలుసుకుందాం పదండి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ 2 పేర్లు పక్కపక్కన పెడితే చాలు ఏదో తెలియని వైబ్రేషన్ అయితే వస్తుంది. వీళ్లు కలిసి నటించింది 2 సినిమాలే గాని వాళ్ల కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇద్దరి మధ్య ఖచ్చితంగా సంథింగ్ అంటూ చాలా రోజులుగా వార్తలొస్తూనే ఉన్నాయి. కాని వాళ్లు మాత్రం నవ్వుతూనే సమాధానం దాటవేస్తారు. గీత గోవిందంలో నటించినప్పట్నుంచే విజయ్, రష్మిక మంచి స్నేహితులు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్తో ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు విజయ్ ఫ్యామిలీని కలిసేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉంది. అలాగే ఇద్దరి సినిమాలు విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. మొన్న కుబేర సినిమా విడుదలైనప్పుడు రష్మిక పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు విజయ్. అంతేకాదు, ఆ మధ్య కింగ్డమ్ టీజర్ విడుదలైనప్పుడు, పాట వచ్చినప్పుడు రష్మిక కూడా మర్చిపోకుండా రౌడీ బాయ్కు విషెస్ చెప్పారు. స్పెషల్ డేస్ ఏవొచ్చినా కూడా మర్చిపోకుండా చాలా ప్రేమతో విష్ చేసుకుంటారు ఈ ఇద్దరు. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం రష్మిక కొత్త సినిమా మైసా. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్. అంతేకాదు, రష్మిక నటిస్తోన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వాయిస్ కూడా ఇచ్చారు విజయ్. మొత్తానికి తమ మధ్య ఏం లేదని చెప్పట్లేదు గాని ఏదో ఉందని కూడా ఒప్పుకోవట్లేదు వీళ్ళు. చిన్న సైజ్ దాగుడు మూతలు ఆడుతున్నారు. హరిహర వీరమలు ప్రమోషన్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు. మరి ఇంత తక్కువ టైంలో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు? అసలు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారా? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం పదండి. ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా విడుదలవుతుందంటే కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్లో జరుగుతుంది. రిలీజ్కు ఇంకా నెల రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు. పూర్తిస్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు. దీనిపై ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఈ మధ్యే కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. జూలై మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకను అప్పట్లో తిరుపతిలో ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ వాయిదా పడ్డంతో ఆగిపోయింది. కానీ నెక్స్ట్ కూడా అదే తిరుపతిలో భారీ ఎత్తున ఈ వేడుక చేయాలని చూస్తున్నారు.
అలాగే చెన్నైతో పాటు ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉన్న 25 రోజుల్నే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకప్పట్లా సమంత ఎందుకు సినిమాలు చేయట్లేదు? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా టాలీవుడ్తో పాటు మొత్తం సినిమాలకి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఇది తనకు తానే తీసుకున్న నిర్ణయమా, లేదంటే ఇంకేదైనా బ్యాక్ స్టోరీ ఉందా? సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఫోటో షూట్స్లో జోరు చూపించడానికి కారణమేంటి? సమంత ఊ కానీ ఇప్పటికీ చేతి నిండా సినిమాలు. కానీ ఆమె మాత్రం ఊ అంటున్నారు. ఆ మధ్య ఓ వేడుకకు వచ్చిన శామ్ తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని, కానీ తనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని, చేసే ప్రతి సినిమాకు తనకు చివరి సినిమాలాగే భావిస్తానంటూ చెప్పారు సమంత. తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్లో పాత్ర అలా చేసినవే అని చెప్పారు శామ్. ముఖ్యంగా రాజ్ డీకే దర్శకద్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ. తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డీకేకు థ్యాంక్స్ చెప్పారు సమంత. రక్త బ్రహ్మాండ్ సిరీస్లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు సమంత. సినిమాలు తక్కువగానే చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతున్నారు శామ్. మరోసారి అదిరిపోయే హాట్ షో చేశారు. ఈమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సినిమాలకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అభిమానులకు మాత్రం అస్సలు దూరం కావట్లేదు ఈ బ్యూటీ. కొందరు హీరోయిన్లు సినిమాలు చేస్తున్నట్లే కనిపించరు, కానీ వాళ్ళ డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు. శ్రీలీల కూడా ఇదే లిస్టులోకి వస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఈమె కనబడక చాలా రోజులైపోయింది. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయినా కూడా ఈమె రెమ్యునరేషన్ డబుల్ అయింది. మరి ఏంటా మ్యాజిక్? సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల ఇమేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి ఈమె క్రేజ్ పెరుగుతుంది. ఇన్నాళ్లు తెలుగులో మాత్రమే మ్యాజిక్ చేసిన ఈ కిసిక్ బ్యూటీ పుష్ప 2 తర్వాత తన రేంజ్ బాలీవుడ్ అంటుంది. అక్కడే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఉస్తాద్ మినహా శ్రీలీల చేతిలో తెలుగు సినిమాలేం లేవు. అఖిల్ లెనిన్ సినిమా నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి వాకౌట్ చేశారు ఈ బ్యూటీ. బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ ఆషికి 3 సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అక్కడి నుంచి మరో 2-3 సినిమాలు శ్రీలీల చెంతకు వస్తున్నాయి. దాంతో అమ్మడి రెమ్యునరేషన్ కూడా డబుల్ అయిపోయింది. తెలుగులో శ్రీలీల పారితోషికం 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పుష్ప 2 తర్వాత అది ఇంకాస్త పెరిగింది. అయితే బాలీవుడ్లో మాత్రం అమ్మడి రేంజ్ 5 కోట్లకు పెరిగిందని ప్రచారం జరుగుతుంది. ఎంతైనా తెలుగమ్మాయి హిందీలో చక్రం తిప్పుతుంటే అది మనకేగా గర్వకారణం అంటున్నారు శ్రీలీల ఫ్యాన్స్. అన్నట్లు కన్నడలో జూనియర్, తమిళంలో పరాశక్తి సినిమాలు కూడా చేస్తున్నారు ఈ భామ. మన హీరోలు కేవలం యాక్టింగ్ మాత్రమే చేయట్లేదు, ఇంకా చాలా చేస్తున్నారు. అందులో డైరెక్షన్ వైపు కొందరు వెళ్తుంటే నిర్మాణం వైపు మరికొందరు అడుగులు పడుతున్నాయి. అన్నిటికంటే డేరింగ్ అయిన విషయం ఏంటంటే తమ స్వరం విప్పుతున్నారు, సింగర్స్ అవుతున్నారు, తమ సినిమాలో పాటలు పాడుతున్నారు. తాజాగా మరో హీరో కూడా సింగర్ అయ్యారు. మన హీరోలు అప్పుడప్పుడు సరదాగా పాటలు కూడా పాడుతుంటారు. సరదాగా పాడినా అవి మాత్రం సీరియస్ గా హిట్ అవుతుంటాయి. దానికి మొన్న సంక్రాంతికి వస్తున్నంలో వెంకీ మామ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ పాటే నిదర్శనం. అలాగే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కూడా మాట వినాలి అంటూ మరోసారి తన గాత్రం సరిచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పాడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో చాలా పాటలు పాడారు పవర్ స్టార్. అలా వీరమల్లులో కూడా ఓ పాట పాడేశారు. తాజాగా సుహాస్ కూడా సింగర్ అయిపోయారు. ఓ భామ అయ్యో రామ సినిమా కోసం తొలిసారి గాయకుడిగా మారిపోయారు సుహాస్. గల్లీ స్టెప్ అంటూ లొల్లి చేశారు సుహాస్. పైగా డాన్సులు కూడా ఇరక్కొట్టేశారు. జులై 11న ఓ భామ అయ్యో రామ విడుదల కానుంది. ఈ మధ్య సరైన హిట్ లేని సుహాస్ కెరీర్ కు ఈ చిత్రం కీలకంగా మారింది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తున్న కుబేరాలో పోయిరా పోయిరా పాట పాడింది హీరో ధనుష్. గతంలోనూ ఈయన పాడిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ మధ్య రవితేజ కూడా ఓ సినిమాలో పాట పాడారు. మొత్తానికి మన హీరోలు ఇప్పుడు గాయకులుగాను సత్తా చూపిస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.